ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుని గూర్చిన ఒక చిత్రం. నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరుచుమని ఎలా చెప్పుచున్నావు? అనేక సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక ఆటవిక జాతి ఒక ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహమే తమ తండ్రిగా భావించేవారు. వారు ఆ విగ్రహాన్ని భయభక్తులతో ఒక లోతైన గుంటలో ఎవరికీ కనబడకుండా దాచిపెట్టారు. ఎందుకంటే ఆ తండ్రి ముఖం చూస్తే తాము చచ్చిపోతామేమో అని భయంతో మూఢనమ్మకస్తులైన ఆ ప్రజలు ఆ బొమ్మను బయటికి తీయటానికి భయపడిపోయేవారు. అక్కడికి వెళ్ళిన మిషనరీలు చాయిస్ గ్లీనింగ్స్ అనే క్యాలెండర్లో ఈ విషయాన్ని తెలియచేశారు. తండ్రిని చూస్తే భయపడిపోవటమా? తండ్రి అంత భయంకరుడా? ఈరోజు మన తండ్రి అలాంటి దేవుడు కాదు. క్రీస్తు విశ్వాసులమైన మనం ఎంతో సంతోషంగా ఆ పరమ తండ్రి ముఖాన్ని చూడొచ్చు. ఆ ఆటవిక జాతి వారి తండ్రి ముఖం చూడటం వల్ల చనిపోతామని భయపడ్డారు. మనమైతే మన పరమ తండ్రి ముఖం చూడటం వల్ల చనిపోము గాని జీవిస్తాం. చదవబడిన లేఖనము యొక్క నేపథ్యం ఏమిటంటే, యేసు ప్రభు శిష్యులలో ఒకడైన ఫిలిప్పు ఓసారి యేసును ఇలా అడిగాడు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, అంతే చాలు అని. అప్పుడు యేసు ఫిలిప్పుతో ఇలా చెప్పాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు అని. అనగా యేసుక్రీస్తు లోకానికి రావటం వల్ల ఆ పరమ తండ్రి ఎలా ఉంటాడో ఏమై ఉన్నాడో మనకు ద్యోతకమయ్యింది. ఈ లోకానికి క్రీస్తు రాకపోతే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆ ఆటవిక జాతి వలె మనం కూడా భయంతో భ్రమలతో బతికే వాళ్ళమే. పరమ తండ్రిని గూర్చిన అవగాహన యేసు మనకిచ్చాడు. ఎందుకంటే యేసు ఆ పరమ తండ్రి అవతారమే గనుక. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తోంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మరియు 14వ వచనం. ప్రియులారా, యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన తన దైవత్వాన్ని చూపి దేవుడంటే ఇలా ఉంటాడు అని మనకి తెలియచేశాడు. యేసు లోకానికి రాక మునుపు దేవుడు ఈ బ్రహ్మాండ లోకాన్ని సృష్టించిన దేవుడని మాత్రమే మనకు తెలుసు. అయితే ఆయన ఒక వడ్రంగిగా కాయ కష్టం కూడా చేయగలడని కలలో కూడా మనము తలంచలేకపోయాం. ఆయన శెరూబులు కెరూబులతో నిరంతరము స్తుతించబడుతూ ఉండే దేవుడనే మాత్రమే మనకు తెలుసు. కానీ యేసు లోకానికి వచ్చాక ఆ పరమ తండ్రి పాపులతోనూ సుంకరులతోనూ కూడా సహపంక్తి భోజనానికి సమ్మతించే మంచివాడని మనకి యేసు ద్వారానే తెలిసింది. అలాగే తన శక్తితో ఈ ప్రపంచాన్ని శూన్యములో ఉంచగలిగిన గొప్ప దేవుడని మనము నమ్మాం. కానీ యేసు లోకానికి వచ్చుట ద్వారా ఆయన పిచ్చుకను కూడా తన నియంత్రణలో ఉంచుకుంటాడని, ఆయన సెలవు లేకుండా పిచ్చుక కూడా నేలను పడదనే విషయం యేసు బోధల ద్వారానే మనకు అర్థమైంది. అలాగే మన పరమ తండ్రి సర్వాధికారి అయిన దేవుడు, మానవుల రాజ్యము పైన అధికారి. ఎవరికి ఆ రాజ్యాన్ని ఇవ్వాలో దానిని ఆయన వారికి అనుగ్రహించే దేవుడని మనకి తెలుసు. అయితే ఆ దేవుడే కుష్ఠరోగి రసికారుతున్న శరీరంతో వచ్చి నీకిష్టమైతే నన్ను బాగు చేయి అని అడిగినప్పుడు జాలితో ప్రేమతో కుష్ఠరోగిని సైతం ముట్టగలిగిన కరుణామయుడని యేసు మనకు కనుపరిచాడు. ప్రియులారా, యేసు బోధల ద్వారా, చర్యల ద్వారా, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా సర్వాంతర్యామిగా సర్వశక్తిగల దేవుడిగా ఉన్న ఆ సృష్టికర్తను చక్కగా అర్థం చేసుకునే కృపాభాగ్యం మనకు దొరికింది. ఫిలిప్పుతో యేసు చెప్పిన మాట మీరు నమ్ముతున్నారా? యేసును చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. యేసు చర్యలను అర్థం చేసుకుంటే ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలవు. ఈరోజు ఆ గొప్ప దేవుని పట్ల భయాలు భ్రమలు తొలగించుకొని ఆయన చెంత చేరి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ బ్రహ్మాండమైన లోకాన్ని సృజించిన నీవు అల్పులమైన మా పట్ల దృష్టి పెట్టి మా ప్రార్థనల కొరకై ఎదురు చూచేవాడవని నేటి వర్తమానములో మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూచుచున్నావు.
వారి ప్రార్థనల కొరకే ఎదురు చూస్తున్నావు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి సమస్యలను మీకు చెప్పుకున్నారో, ఇప్పుడే దైవిక శాంతి సమాధానము వారి హృదయములను నింపి వారికి గొప్ప విడుదల కలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.